గత ప్రభుత్వ హయాం వరకు వచ్చేసరికి ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా నేషనల్ హైవే లేదు. కానీ ఈ సంవత్సరం అన్ని నేషనల్ హైవేలు పూర్తవుతున్న పరిస్థితి. ఇప్పటికే కోదాడ ఖమ్మం, అదేవిధంగా సూర్యాపేట ఖమ్మం నేషనల్ హైవేస్ కొంతమేరకు పూర్తయినాయి. అయితే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంది, ఇది కూడా పూర్తిగా వస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొత్తం కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేని పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు చెప్పండి సార్, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం? ఇది వాస్తవంగా వచ్చి జూలై లాస్ట్కే, కాకపోతే కొన్ని పర్మిషన్స్ డిలే అయినాయి, డిజైన్స్ డిలే అయినాయి. అవి కూడా మేజర్గా రైల్వే లైను ఖమ్మం టు విజయవాడ వెళ్ళే దంసలాపురం క్రాస్ దగ్గర ఆర్ఓబిది, అక్కడ డిజైన్ డిలే అయింది. తర్వాత ఈ 3 ఎగ్జిట్లు ఎక్స్ట్రా తీసుకున్నాం మనం, దంసలాపురం, కల్లూరు, ఎంసూరు. ఈ లేటుగా శాంక్షన్ అవ్వటం ఒకటి. తర్వాత ఈ పవర్ లైన్స్ షిఫ్టింగ్, ఇప్పుడు 3 చోట్ల మనం దిగి ఎక్కడానికి కారణం ఏంటంటే వాళ్ళ పర్మిషన్, ట్రాన్స్కో వాళ్ళ పర్మిషన్ ఉంటేనే ఆ లెవెల్కి మనం రోడ్డు వేయగలుగుతాం, లేకపోతే వేయటానికి లేదు. అవి కూడా నిన్న మొన్న వచ్చినాయి. అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో జూలై 1కి త్రూ అవుతుంది. జూలై 15కి కనీసం సాగర్ కంప్లీట్ అవుతుంది. ఆగస్టు 15 కల్లా ఈ రోడ్డు త్రూ అవుతుందని డిపార్ట్మెంట్ కానీ ఏజెన్సీలు కానీ చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకే ఒక పని ఉంది, అది కూడా నేను బట్టి గారితో మాట్లాడి రిజాల్వ్ చేయదలుచుకున్నాం. అది హై టెన్షన్ లైన్స్దే. రైల్వే వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు లాస్ట్లో దంసలాపురంలో చెప్తాను. అంటే 20 ఏళ్ల నుంచి దాదాపు సూర్యాపేట, అశ్వరాపేట జాతీయ రహదారి అనేది పెండింగ్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా ఆగస్టుకి ఇది పూర్తయ్యే అవకాశం. నాకు R&B మంత్రి ఉన్నప్పటి నుంచి నా ప్రపోజల్ ఇది. ఆ రోజుకి ఖమ్మం జిల్లాలో 1 సెంటీమీటర్ కూడా జాతీయ రహదారి లేని జిల్లా ఏదన్నా ఉంటే ఈ రాష్ట్రంలో ఖమ్మం. అప్పుడు నేను దెబ్బలాడి 2002లో అమరావతి టు జగదల్పూర్ వయా భద్రాచలం తీసుకున్న రాముడి కోసం. అది అయిపోయింది. పోయిన గవర్నమెంట్లో దాన్ని కంప్లీట్ చేశాను. అప్పుడు ప్రపోజల్ పెట్టినటువంటి ఈ రోడ్లన్నీ సూర్యాపేట ఖమ్మం కావచ్చు, ఖమ్మం కోదాడ కావచ్చు, ఖమ్మం కొరివి కావచ్చు, ఖమ్మం దేవరపల్లి కావచ్చు. ఇవి కాకుండా కొత్తగూడెం హైదరాబాద్ ఒకటి అవుతుంది, వయా ఇల్లెందు, తొర్రూరు, నెల్లికుదురు మీదుగా. ఇంకొకటి భద్రాచలం నుంచి ఏటూరు నాగారం మీదుగా కౌటాల టు నాగపూర్, అది కూడా అవుతుంది. రెండోది నాగపూర్ నుంచి అమరావతి వయా ఖమ్మం, అవి కూడా పనులు జరుగుతున్నాయి. కాబట్టి నాకు ఈ టర్మ్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్న గడ్కరీ గారు వచ్చిన రోజున కూడా ఈ పెండింగ్ అన్నీ కూడా రిజాల్వ్ చేయమని చెప్పాం. ముఖ్యంగా ఈ రోడ్డుకి, ఖమ్మం చుట్టూ ఉన్నటువంటి రోడ్లకి, కింద ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు ఇవ్వమని చెప్పి కోరాము. పరిశీలిస్తామని చెప్పాడు. అయినా కంటిన్యూ ప్రెషర్ పెట్టి ఈ రోడ్డుకి, ఎందుకంటే మొత్తం నాగార్జున సాగర్ ఆయకట్టు కాబట్టి రైతులందరూ సర్వీస్ రోడ్లు అడుగుతున్నారు, వాటిని ప్రయత్నం చేస్తాం. అంటే ప్రధానంగా ఖమ్మం చుట్టూ అన్ని జాతీయ రహదారులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మానికి రింగ్ రోడ్డు కావాలనే ఒక డిమాండ్ ఉంది. దాని గురించి కూడా మీరు పదే విజ్ఞప్తి కూడా చేశారు. ఇది ఎలా చూడాలి? రింగ్ రోడ్డే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ ఉండి నేనే 280 కోట్లు శాంక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఈ జాతీయ రహదారులు వస్తున్నాయి కాబట్టి ఈ జాతీయ రహదారుల్లోనే నేను రింగ్ రోడ్డు ఫామ్ చేశాను. మొన్న మిగిలిపోయింది ఒకటి, మీకు పొన్నెక్కల్ నుంచి ఇల్లెందు రోడ్డుకి 120 crores 6 kilometers. ఇది దేవరపల్లి రోడ్డు నుంచి గోదాడ రోడ్డుని, కొరివి రోడ్డుని క్రాస్ చేసి ఇల్లెందు రోడ్డుకి వస్తే అక్కడ అమరావతి రోడ్డుకి టచ్ అవుతుంది. అది ఆ 120 crores కూడా ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆపిపెట్టారు. అది కూడా మన కేంద్ర మంత్రికి చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారి సమక్షంలో. అది ఇస్తే ఇప్పటికి దేవరపల్లి రోడ్డు కలెక్టరేట్ నుంచి అమరావతి, ఇల్లెందు నుంచి మళ్ళీ పొన్నెకల్లి కలిపేస్తే ఖమ్మానికి రింగ్ రోడ్డు అవుతుంది. వాటికి అన్నిటికీ సర్వీస్ రోడ్లు అడుగుతున్నాం. దే ఆర్ అగ్రీడ్. ఇది మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ దానికి సంబంధించి జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. గతంలో ఒక జాతీయ రహదారి కూడా ఖమ్మానికి లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఖమ్మం చుట్టూ అన్ని జాతీయ రహదారులు అవుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. దాని మీద వాహన రాకపోకలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా కోదాడ ఖమ్మం కూడా జాతీయ రహదారి పూర్తయింది, అది కూడా రాకపోకలు కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది చాలా కీలకమైంది. సూర్యాపేట వయా ఖమ్మం మీదుగా అశ్వరాపేట
మీదుగా దేవరపల్లి వరకు ఈ జాతీయ రహదారి ఇది దాదాపుగా 20 ఏండ్లకు పైనుంచి ఇది పెండింగ్లో ఉంది. ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పుడు ఇది హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ జాతీయ రహదారిగా నిర్మాణం అయింది. అయితే ఇది ఆగస్టు వరకు పూర్తి చేయడం కోసం సంకల్పం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణం అయితే పూర్తి అవుతుంది. ఈ నిర్మాణం ఆగస్టు 15కి దీని మీద కంపల్సరిగా వన్ వే అయిన రోడ్లోనైనా సరే ఆగస్టు 15 నాటికి రోడ్లకి వాహనాలు నడిపించే విధంగా జరుగుతుందనేది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. అదేవిధంగా ఖమ్మం చుట్టూ జాతీయ రహదారులు వస్తున్న నేపథ్యంలో ఖమ్మంలో కూడా ఒక రింగ్ రోడ్డుని అనుమతి తీసుకున్నామని చెప్తున్నారు. ఆ రింగ్ రోడ్డు కూడా ఖమ్మానికి ఆ రింగ్ రోడ్డు కూడా వచ్చే అవకాశం ఉంది. రింగ్ రోడ్డు గురించి సంబంధించి కూడా మొత్తం కూడా అనుమతులు ఇచ్చారు. ఇదే కాకుండా హైదరాబాద్ నుంచి భద్రాచలానికి సపరేట్గా ఒక జాతీయ రహదారి కూడా మంజూరైంది. అది కూడా నిర్మాణం శరవేగంగా జరుగుతుందనేది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి.